మూడో ప్రశ్న. ఆ? 403 ప్రశ్న. ఆ, మార్క్స్ వార్త 16వ అధ్యాయము ఆ, 15 నుంచి 18 వచనాలు వివరించండి. చదువు. మార్క్స్ 16 అధ్యాయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం ఆ, 15 వచనం నుండి. ఉమ్, మరియు ఆ, మీరు సర్వలోకమునకు వెళ్ళి ఆ, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు ఆ, రక్షింపబడును, పడును. నమ్మని వానికి ఆ, శిక్ష విధించబడును. ఆ, నమ్మిన వారి వలన ఆ, ఈ సూచక్రియలు కనబడును. ఆ, ఏమనగా ఆ, నా నామమున ఆ, దయ్యములు వెళ్ళగొట్టుదురు, ఉమ్, క్రొత్త భాషలు మాట్లాడుదురు, ఆ, పాములను ఎత్తిపట్టుకుందురు, ఆ, మరణకరమైనది ఏది త్రాగినను ఆ, అది వారికి హాని చేయదు, ఆ, రోగుల మీద చేతులుంచినప్పుడు ఆ, వారు స్వస్థత నొందుదురని ఆ. వారితో చెప్పాను. అది మొట్టమొదటి దినాల్లో యేసు ప్రభు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈ విషయాలు శిష్యులకి చెప్పాడు. ఏం చెప్పాడు? ఏ విధంగా వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ఇదే విషయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20లో ఉంటుంది. చూడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం ఉమ్, 18 వచనం నుండి. ఉమ్, అయితే యేసు ఉమ్, వారి ఎద్దుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను ఆ. నాకు సర్వాధికారం ఆ ఇవ్వబడి ఉన్నది. సందర్భం యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన రోజే ఉమ్, వచ్చాడు, ఉమ్. చెప్తున్నాడు. ఉమ్, కాబట్టి ఉమ్, మీరు వెళ్ళి సమస్త జనులను ఉమ్. శిష్యులుగా చేయుడి. చేయడు. తండ్రి యొక్కయు ఆ, కుమారుని యొక్కయు ఆ, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ఆ, వారికి బాప్తిసం ఇచ్చుచు ఓ, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో ఆ, వాటన్నిటిని గైకొన వలననే ఆ, వారికి బోధించుడి. ఆ, ఇదిగో ఆ. నేను యుగ సమాప్తి వరకు ఉమ్, సదాకాలం మీతో కూడా ఉన్నానని ఆ, వారితో చెప్పాను. చెప్పాడు. మత్తయి సువార్త చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు సమస్త జనులను శిష్యులుగా సమస్త జనమును శిష్యులుగా చేయండి. అంటే ఎవరికైనా సరే వాక్యం బోధించండి. ముందు యేసు ప్రభు ఉన్న కాలంలో మీరు ఇశ్రాయేలు యొద్దకే తప్ప ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళండి. అందరికి వెళ్ళి సువార్త చెప్తే ఎవరు మారన్స్ పొందుతారో యేసు అంకితారో వాడికి తండ్రి యొక్క కుమారుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం బాప్తిసం ఇచ్చుచు ఈ యొక్క సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. అంతకన్నా ఎక్కువ చెప్పాడు మార్క్స్ సువార్తలో. మత్తయి కంటే ఎక్కువ ఉంది మార్క్స్ మార్క్స్ సువార్త. వార్త 15 వచ్చిన 15 వచ్చు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15 వచ్చు. ఉమ్. మరియు మీరు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకముకు వెళ్ళి, సర్వ సృష్టికి అంటే ప్రపంచమంతా కలిపి ఏమంటారు? సర్వలోకము. ఉమ్, 7 ఎన్ని ఖండాలు? 7 ఖండాలు. 7 ఖండాలకి వెళ్ళి సువార్త చెప్పాలి. ఆ, మీరు సర్వలోకమునకు వెళ్ళి ఆ. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చెప్పి నమ్మి బాప్తిసం పొందినవాడు వాడు రక్షింపబడను, ఆ, నమ్మని వానికి ఆ. శిక్ష విధింపబడను. చెప్పేశాడు. కాబట్టి అంతే కదా మరి. యేసు నమ్మితే రక్షించబడను, రక్షణ, నమ్మకపోతే శిక్ష. శిక్ష, నరకమైన శిక్ష. కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేస్తూ వచ్చారు. మళ్ళీ 17 వచనం ఏం చెప్తున్నాడు? మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17 ఆ, వచ్చు. నమ్మిన వారి వలన నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడును. అది ఏం కనపడదంట? ఈ సూచక్రియలు కనబడును. కనపడను. ఏమనగా ఆ, నా నామమున దయ్యములు వెలగొట్టుదురు, అది దెయ్యాలు ఏం చేస్తారు? వెళ్ళగొట్టుదురు, వెళ్ళగొడతారు. వెళ్ళగొట్టారు లేదా? వెలగొట్టాడు, వెళ్ళగొట్టారు. యేసు నమ్మాడు పౌలు, దెయ్యాల్ని వెలగొట్టాడు. ఎక్కడుంది? ఎక్కడుంది? అప్పొస్తలుల కార్యములు 16వ అధ్యాయం. ఆ, దెయ్యాన్ని ఏం చేసాడు చూడు. అపోస్తలుల 16వ అధ్యాయము 16వ వచనం నుండి. 16 వచనం. మేము ప్రార్థనా స్థలంకు వెళ్ళుచుండగా ఆ, పుతోను అను దయ్యం పట్టినదే ఆ, సోది చెప్పుడు చేత తన యజమానులకు ఆ, బహు లాభము సంపాదించుకున్న చిన్నది ఆ, మాకు ఎదురుగా వచ్చాను. ఉమ్, ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఆ, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, ఆ, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారు ఉన్నారని ఆ, కేకలు వేసి చెప్పాను. చెప్పాను. ఆమె ఎలాగూ అనేక దినములు చేయుచుండను గనుక ఆ, పౌలు వ్యాకులపడి ఆ, దానివైపు తిరిగి, ఆ, నీవు ఈమెను వదులుపమ్మని ఆ, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ. ఆ దయ్యముతో చెప్పాను. చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. పోయిందా లేదా? పోయింది. ఎవరు వెళ్ళగొట్టారు? పౌలు. పౌలు. అలా అందరూ చేశారు. రోగులను స్వస్థపరచాలి. ఎంతమంది రోగులను స్వస్థపరిచాడు? అప్పొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో 11వ వచనం నుండి.
13 నుంచి అపోస్తలుల 19:11 లేకపోతే 11 నుంచి 11 నుంచి. మరియు దేవుడు ఆ. పౌలు చేత విశేషమైన మరియు అద్భుతములు- దేవుడు పౌలు చేత విశేషమైన ఆ. అద్భుతములు చేయించాను. చేయించాను. అతని శరీరమునకు ఉమ్, తగిలిన చేతుగుడ్లైనను ఉమ్, నడికట్లైనను ఆ. రోగుల యొద్దకు తెచ్చినప్పుడు ఆ, రోగములు వారిని విడిచెను, విడిచాను. దయ్యములు కూడా వదిలిపోయాను. ఆ, అప్పుడు ఆ, దేశ సంచారులను ఆ, మాంత్రికులైన కొందరు యూదులు ఆ, పౌలు ప్రకటించు యేసు తోడు ఆ, మిమ్మల్ని ఉచ్చాడన చేయుచున్నాడన్న మాట చెప్పి ఆ, దయ్యులు పట్టిన వారి మీద ఆ. ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొండ్రి. కాబట్టి ఈ విధంగా చేసేవారు అనమాట. తర్వాత అపోస్తలుల 19:14 ఆ. యూదుడైన కెవయను ఆ, ఒక ప్రధాన యాజకుని కుమారులు ఆ, 7 అలాగూ చేయుచుండిరి. ఆ, అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, ఆ, కానీ మీరెవరని అడుగ్గా ఆ, ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి ఎగిరి. వారి మీద పడి ఆ, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను. ఆ, అందుచేత వారు దిగంబరులై ఆ. గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. అంటే కొంతమంది డూప్లికేట్ వాళ్ళు తగిలేరు. యేసునామలో పౌలు చెప్తుంటే వెళ్ళిపోతున్నాను మేము చెప్పాలనుకుంటే కుదరలేదు. దెయ్యం గెలిచింది, వీళ్ళు పారిపోయారు. 17వ వచనం. అపోస్తలుల 19:17 ఆ. ఈ సంగతి ఆ, ఎఫెస్సులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేహస్థులకు తెలియవచ్చినప్పుడు ఆ, వారికందరికీ భయం కలిగిన గనుక ప్రభువైన యేసునామం గణపరచబడెను. అద్దెగో కనపడతా. బడెను. అంటే సరైన వ్యక్తి అయితేనే దెయ్యాన్ని వెళ్ళగొట్టగలరు, లేకపోతే వెళ్ళగొట్టలేడు. తర్వాత 18. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకుని మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలాయను. ఇంకే ఇంత గొప్పగా సువార్త ప్రబలమైంది. మరి యేసుపై చెప్పడానికి చేశారు. దెయ్యాలను వెళ్ళగొట్టడం, రోగుల్ని స్వస్థపరచడం. మాంత్రిక విద్య కలవారు కూడా ఆ విద్య వదిలేసి యేసుని అంగీకరించారు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో పేతురు చూడు ఏం చేస్తాడు. పేతురు ఏం చేస్తాడు చూడు. 5వ అధ్యాయం 5, 15 12, 13, 14, 15, 16. అపోస్తలుల 5:12 నుండి ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. అది చెప్పాడు కదా, ముందు అపోస్తలులకే చెప్పాడు 12 మందికి. సువార్త ప్రకటించండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, రోగుల్ని స్వస్థపరచండి, చచ్చినోళ్ళని లేపండి. దాని తర్వాత ఎవరైతే నన్ను నమ్ముతారో వారికి బాప్తిసము ఇవ్వండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములో ఇవ్వమని చెప్పాడు. ఇప్పుడు వీడు ఇక్కడ ఇదే మాట 5వ అధ్యాయం 12లో శిష్యులందరూ చేస్తున్నారు. మరియు వారందరూ ఏక మనస్కులై ఆ, సొలొమోను మంటపంలో ఉండేది. ఆ, కడవ వారిలో ఎవడును ఆ. వారితో కలుసుకుంటూ తెగింపలేదు గాని ఆ, ప్రజలు వారిని గనపరచు ఉండేది. ఆ, పురుషులను స్త్రీలను ఉమ్, అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ఆ, ప్రభు పక్షమున చేర్చబడ్డారు. ఆ, అందుచేత పేతురు వచ్చుచుండగా ఆ, జనులు రోగులను వీధుల్లోను తెచ్చి ఆ, వారిలో ఎవరి మీదనూ ఆ, అతని నీడయన్ను పడవలని ఆ, మంచుల మీదను పరుపుల మీదను ఉమ్, వారిని ఉంచిరి. ఉమ్, మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనుల రోగులను ఆ, అపవిత్రాత్మల చేత పీడించబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. ఆ. వారందరూ స్వస్థత ప్రస్తుత పొందిరి. 6వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయములో 8, 9, 10 వచనాలు. అపోస్తలుల 6:8-9 ఆ, స్తెఫను కృపతోనూ ఆ, బలముతో నిండినవాడే ఆ. ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలు చేయుచుండె. ఎవరు? స్తెఫను స్తెఫను శిష్యుడా? కాదు, అపొస్తలుడా? కాదు, కాదు. కానీ విశ్వాసమైన స్తెఫను ఏం చేశాడు? గొప్ప సూచక్రియలు సూచక్రియలు మహత్కారములు చేయుచుండె. చేశాడా? చేశాడు. 8వ అధ్యాయం 4 నుంచి. అపోస్తలుల 8:4 కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటించు. అంటే ఏ శుభం నమ్మితే చాలు, వాళ్ళు ఏం చేయగలిగారో చూడు. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించు సంచారము చేసిరి. వీళ్ళెవరు?
యేసు నమ్మిన వారు. వీళ్ళు అపొస్తలులు కాదు వీళ్ళు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? అప్పుడు ఫిలిప్పు ఆ, సమరయ పట్టణం వరకు వెళ్ళి ఉమ్, క్రీస్తును వారికి ప్రకటించుండెను. ఆ, జనసమూహములు ఆ, విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున ఆ, అతడు చెప్పిన మాటలు ఏంది ఏక మనస్సుతో లక్ష్యముంచగా ఆ, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు ఆ. పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. చూసుకో. పక్షవాయువు గల వారు ఆ. కుంటి వారును అనేకులు స్వస్థత పొందిరి. చూసారా? 13వ వచనం. అపోస్తలుల 8:13. ఆ. అప్పుడు సీమోను కూడా నమ్మి ఆ, బాప్తీసం పొంది ఆ. ఫిలిప్పును ఎడబాయకుండి ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతలను జరుగుట చూచి ఆ, విభ్రాంతి నొందెను. విభ్రాంతి నొందెను నొందెను అని రాయబడింది. 8వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో చదివాం కదా. కాబట్టి ఈ విధంగా దేవునికి సేవకులు ఏం చేసేవారు? 9వ అధ్యాయం చెప్పాడు. 9వ అధ్యాయంలో 32వ వచనం. అపోస్తలుల 9:32. ఆ, ఆ తర్వాత పేతురు ఆ. సకల ప్రదేశముల్లో సంచారము చేయుచు ఆ. లుద్దలో కాపురమున్న ఆ, పరిశుద్ధుల ఎద్దకు వచ్చాను. ఆ, అక్కడ పక్షవాయువు కలిగి ఆ, 8 ఏండ్ల నుండి ఆ, మంచం పట్టి ఉండిన ఐనియా అని ఒక మనుషుని చూచి ఆ, పేతురు, ఐనియా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, ఉమ్, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకునమని ఆ, అతనితో చెప్పగా ఆ, వెంటనే అతడు లేచాను. ఆ. లుద్దలోను షారోన్లోను కాపురమున్న కాపురమున్న వారందరూ వారందరూ అతను చూచి ఆ, ప్రభువు తోటి తిరిగి మరి ఇంకేంటి? యేసు ఏం చెప్పాడో జరిగింది. అవన్నీ వివరించమంటాడు అతను. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-18 15 నుంచి 18 ఇదిగో జరుగుతుంది కదా, జరగలేదా? జరిగాయి. ఇప్పటికి జరుగుతుంది అక్కడ. దాని తర్వాత 36వ వచనం. అపొస్తలుల కార్యములు 9:36 నుంచి అపోస్తలుల 9:36. ఆ, మరియు యొప్పేలో ఉమ్, తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆ, ఆమెకు భాషాంతరమున ఉమ్, దోర్కా అని పేరు. ఆ, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను ఆ, బహుగా చేసి ఉండెను. ఆ, ఆ దినములందామె కాయిలా పడి చనిపోగా ఉమ్, వారు శవమును కడిగి ఆ. మేడగదిలో పరుండబెట్టిరి. 40వ వచనం. 40. అపోస్తలుల 9:40. ఉమ్, పేతురు అందరిని వెలుపలకు పంపి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ, శవం వైపు తిరిగి ఆ, తబితా లెమ్మనగా అనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి ఆ, లేచి కూర్చుండెను. కూర్చుండెను. అతడు ఆమె అతను ఆమెకు చెయ్యి ఇచ్చి ఆ. లేవనెత్తి ఆ. పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆ, ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. చూస్తారా? జరిగేది కదా. జరిగాయి. అదే అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 27వ అధ్యాయం 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి అపోస్తలుల 8:1 6వ వచనం వరకు. మేము తప్పించుకున్న తర్వాత ఆ. ఆ ద్వీపం మెలితే అని తెలుసుకుంటాం. ఆ, అనాగరికులుగా ద్వీపవాసులు ఉమ్, మాకు చేసిన ఉపచారం ఎంతంత కాదు. ఆ, ఏలయనగా అప్పుడు వర్షము కురిచియు ఆ, చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి ఆ, మమ్మల్ని అందరినీ చేర్చుకుంటారు. ఆ, అప్పుడు పౌలు మోపెడు పొలలేరి నిప్పుల మీద వేయగా ఆ, ఒక సర్పము కాకకు బయటకు వచ్చి ఉమ్, అతని చెయ్యి పట్టాను. ఆ, ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుతూ చూచినప్పుడు ఆ, నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఆ, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నను ఆ, న్యాయం అతన్ని బ్రతకనీయదని ఆ, తమలో తాము చెప్పుకొనిరి. ఆ, అతడైతే ఆ విష జంతువును ఆ, అగ్నిలో జాడించి ఆ, వేసి ఆ. ఏ హానియు ఏ పొందలేదు. హాని పొందలేదు. మరి అక్కడ ఏం చెప్పండి సార్, మీరు పాములు ఎత్తుకు పట్టుకుందరు మరి జరిగింది ఎక్కడ పౌలుకి. పౌలుకి. తర్వాత వారు అతని శరీరం వాచును ఆ, లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండేది. ఆ, చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత ఆ, అతనికి ఏ హానియు కలగకుండా చూచి ఆ. ఆ అభిప్రాయం మాని ఆ. ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. ఆ. పొప్లి అని ఒకడు కాబట్టి ఆ విధంగా సర్పము చేతికి వేలాడుతుంటే ఎంత విషం ఎక్కింది. దాన్ని విదిలించేసి అది పడిపోయి చచ్చిపోయింది. మంటల్లో చచ్చిపోతాడేమని చూసి ఏమో మందు వేసుకున్నాడు ఏమన్నా లేదు. అలాగే బతికుంటే దేవత అని చెప్పి అతన్ని కనపరిచారు. 7వ వచనంలో చూడు, పొప్లి అని ఒక
అపోస్తలుల 8:7 పొప్లి అను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినముల స్నేహభావముతో ఆతిథ్యమిచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకుని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాను. ఇది చేతులుంచి స్వస్థపరి ఇది చెప్పాడు యేసుప్రభు. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 13వ. మార్క్స్ వార్త 6:13. అనేక దయ్యాలు వెలగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరిచుండిరి. ఉందా? ఉంది. కాబట్టి మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15 నుంచి ఎంతవరకు? 18 వరకు బైబిల్లో నేటికి నెరవేరుతున్నాయి. అందరూ చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు యూట్యూబ్లో లైవ్లో వస్తేనే ఎంత మంది స్వస్థపడుతున్నారు, ఎన్ని స్వస్థలు ఉన్నాయి. అవునా? అన్నీ నిజమే. ఎవరి నామంలో? యేసు ప్రభు నామములో. కాబట్టి ఈ విధంగా వ్యక్తి యేసుని నమ్మిన తర్వాత ఇలాంటి జరుగుతాయని తప్పక తెలుసుకోవాలి, నమ్మాలి. జరిగాయి, ఇప్పటికి జరుగుతున్న ప్రపంచంలో. మనకేం జరిగాయి? లేదా? జరిగాయి. మన కాలంలో జరిగాయి ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. అవును. కాబట్టి ఎవరైనా వివరించండి. జి ప్రవీణ్. అసలు బైబిల్ అంటేనే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, చచ్చిన లెగుతూ అంటే ఇప్పుడు చెప్పు. ఈ యూట్యూబ్లో మనం సెల్లో చూస్తున్నాం స్వస్థల గురించి. ఎంతమంది క్రైస్తవులు ప్రభు నమ్మని వాళ్ళు ఈ స్వస్థతపడి ప్రభు నమ్ముతున్నారు. ఉన్నా లేదా? ఆయన్ని చూసుకోవాలి. దేంట్లో? యూట్యూబ్లోనా లేకపోతే లైవ్లోనా? యూట్యూబ్ వస్తున్నాయి. ఎవరైనా? జి ప్రవీణ్ దేవినగర్, విజయవాడ. కాబట్టి బాబు, ఇలాంటి వాళ్ళందరూ కూడా యేసు నమ్మితే అందరూ చేయకపోవచ్చు, అన్ని చోట్ల జరగకపోవచ్చు, కానీ జరిగే మాత్రం ఇప్పటికీ స్వస్థ ఆగలేదు. చచ్చిన లేగడం అంటే ఆగలేదు. ఈ డాక్టర్లు వదిలేసిన కేసులు, డాక్టర్ వదిలేసిన కేసులు, చనిపోతా తీసుకోమంటే దేవుని మందని తీసుకెళ్తే వాళ్ళు ఏం సరే బాగుపడలేదు. ఒకసారి ఇదే ఊర్లో బిక్క ఊళ్ళోనే మేము కొత్తగా వచ్చాం. అప్పుడు 1989లో రాంజీ గారని ఒక డాక్టర్, చాలా పెద్ద డాక్టర్, చనిపోయాడు ఆయన. మరి ఆయన ఆ కాలంలో MBBS ఉండేది. ఏముండేది? MBBS. అప్పుడు MS ఇలాంటి ఇంకేం లేవు, ఓన్లీ MBBS. ఆయన కూడా MBBS. ఆయనకి సానకోట షుగర్ ఫ్యాక్టరీలో వాటా ఉండేది. పిల్లలు లేరు, ఎవరినో పెంచుకున్నాడు ఆయన. ఆయన దగ్గరికి వైద్యానికి వెళ్తుండేవారు. ఎంత ఫీజు? ₹2. ఎంత? ₹2. అడిగాను నేను, ఏంటంటే రాంజీ గారు, నేనే దగ్గరికి, ఏంటంటే ₹2 తీసుకుంటానంటే, నాకు కదయ్యా, చాలా ధనవంతుడు ఆయన. చౌదరి చాలా ధనవంతుడు. పెద్ద మేడ ఉంది ఎక్కడ, ఆ కాలువ పక్కన. నాకు కదా పాస్టర్ గారు, ఆ ఆయాలకి వాళ్ళకి ఆ డబ్బులు, ఆ కాలం ₹2 పెద్ద ఎక్కువ ఉన్నమాట. ఒకసారి అయిన దానికి 2 కిడ్నీలు పోయిన ఒక అమ్మాయి, అప్పటికి ఆమెకి 5-6 సంవత్సరాలు వయసులో అమ్మాయి, 6 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి. ఆ అమ్మాయిని తీసుకెళ్తారు. 1989లో జరిగింది. సంవత్సరంన్నర వైద్యం చేశాడు ఆయన. సంవత్సరంన్నర. ఆయన పేరు బిక్కవోళ్ళు, పెద్ద డాక్టర్. ఆయన పేరేం పేరు? పెద్ద డాక్టర్ అంటే రాంజీ గారని. అప్పుడు సంవత్సరంన్నర వైద్యం చేసి ఆ అమ్మాయికి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. కిడ్నీ ఫెయిల్ అయితే అవుట్కి పడదు. ఏం పడదు? అవుట్కి పడదు. ఏం తిన్నా లావ్ అవుతూ ఉంటారు. అంటే యూరిన్ పడదు కదా, ఆ యూరిన్ బాడీకి. అప్పుడు డయాలసిస్ లేదు. ఏమి లేదు? డయాలసిస్ లేదు మన ప్రాంతంలో. 89లో తండ్రిని పిలిచాడు.
మీరేం చేస్తానని అడిగారు. తండ్రి ఏమో ఒంటెంటి బండి నోడుకుంటాడు, నాకు తెలుసు అతను. తల్లి కూలిపోయిన పోద్ది. మాకు ఈ అమ్మాయి పెద్దండి, ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు మాకు అన్నాడు డాక్టర్ గారు. మీకు ఎంతమంది పిల్లలంటే 2 పిల్లలండి, ఒక అబ్బాయి అమ్మాయి. మరి ఈ అమ్మాయికి ఎలాగొచ్చిందండి అంటే, మీ అబ్బాయిని బాగా పెంచుకోండి, ఈ అమ్మాయికి వారం రోజుల్లో ఛాన్స్ ఉంది. ఎంత? వారం రోజులు. వారం రోజులు చనిపోద్ది. సంవత్సరం వైద్యం చేశాను, ఇక ఏమీ బాగుపడదు. వేయవలసిన మందులన్నీ వేసాను, వారం రోజులు చనిపోద్ది. కాబట్టి ఏం కాలుతుందో పెట్టేయమన్నారు. ఎలా ఉంటుంది? వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ అమ్మాయి చనిపోతుంది. 8 సంవత్సరాల వయసు. అప్పుడు నా చర్చిలో 88కి 89కి నాకు కరెక్ట్గా 6 ఎంత? 6 లైన్లు కూకునేవారు. ఎప్పుడు నిండుద్దో ఇది ఎంత అనుకునేవాడిని నేను. ఎప్పుడు నిండుద్ది. ఒకరోజు ప్రార్థన, అది మంగళవారం. అంటే మంగళవారం. అప్పుడు మంగళవారం, దాని తర్వాత లక్షవారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఉండేది. మంగళవారం, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో, మంగళవారం ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన, ఇలా పెట్టేవాడు. ఒక మంగళవారం ఉదయం చర్చి జరుగుతుంది, వాకింగ్ చెప్తున్నాను, తీసుకొచ్చారు. 40 మంది వచ్చారయ్యా ఆ అమ్మాయితోటి. అంటే 40 మంది వచ్చారు. ఏ అమ్మాయితోటి? కిడ్నీ వ్యాధితో ఉన్న బాబు. ఆ కిడ్నీ వ్యాధి కలిగిన అమ్మాయి చచ్చిపోద్ది ఇంకా వారం రోజుల్లో. డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ ఆయన పేరు, ఇంకా ఆయన వైద్యం చేస్తే బాగుపడాలంటే, ఇంకా చెప్పేసాడంటే చచ్చిపోతారంతే. వచ్చారు. ఆ అమ్మాయికి ఏం బట్టలేదు. అంటే బట్టలేదు. 8 సంవత్సరాల అమ్మాయికి బట్టలేదు. ఎందుకు బట్టలేదు? ఇక బట్టలు పట్టవు, లావు అయిపోతుంది కదా. సన్నగా ఉన్నప్పుడు బట్టలు కుట్టించారు, రోజు రోజుకి ఏమవుతుంది? లావు అయిపోతుంది. ఇంకేం బట్టలేస్తారు 8 సంవత్సరాల పిల్లలకి. అప్పుడు ఆమెతో పాటు 40 మంది వచ్చారు. చర్చి ఒక్కసారి నిండిపోయింది. అంటే చర్చి ఒకసారి నిండిపోయింది. దేవుని సేవడికి ఎవరు కావాలి? విశ్వాసాలు కావాలి. అప్పటికి నాకు ఎంతమంది? 6 వరుస కూర్చున్నది. ఎప్పటికి నిండుద్ది ఇది? బెక్కవోళ్ళు అంటే సేవకులే. అంటే బెక్కవోళ్ళు అంటే సేవ, అన్ని చర్చిలే. ఇంక ఈ పాస్టర్, ఆ పాస్టర్, నాకు కూడా ఆ పాస్టర్ విశ్వాసం ఈ పాస్టర్లో సరిపోద్ది. వాళ్ళు వచ్చారు. ఆమెకింత పొట్ట, అంటే ఆ అమ్మాయికింత పొట్ట, అంత పొట్ట, ఒళ్ళంతా ఉబ్బిపోయింది, బొగ్గలు ఉబ్బిపోయాయి, ఆయాసం వచ్చేస్తుంది ఆ పిల్లకి. ఆ అమ్మాయిని తెచ్చి 40 మంది వచ్చారు బంధువులు. వచ్చి అంటున్నారు, పాస్టర్ గారు ఇప్పుడు తాను చూసాను, ప్రసంగం ఆపేశాను నేను. ఒక్కసారి ఇంతమంది వచ్చేసారు, నాకు తెల్లారు వస్తారండి, మనకు జరిగింది ఇక్కడ, ఇప్పుడు మనం చెప్పాలి కదా. అప్పుడు ఏంటండి అన్నాను. ఇలా పెద్ద డాక్టర్ తీసుకెళ్ళమండి, సంవత్సరాలు వైద్యం చేశారండి, 2 కిడ్నీలు పాడైపోయినారండి, బాగోలేదండి, కాబట్టి ఈ అమ్మ చచ్చిపోతే వారం రోజులు అని చెప్పాడండి, అందుకని మీ చర్చికి తీసుకొచ్చాం అన్నారు. అప్పుడు నా చర్చికి గచ్చు లేదు, ఏం లేదు, గచ్చు కూడా లేదు. ఇటుకి పేర్చాము, ఇసుక పోసాం. అంటే ఇటుకి పేర్చి ఇసుక పోసాం. మాకు గచ్చు లేదు. అప్పుడు ఇంకా పుట్టలేదు. ఇంకా నువ్వు పుట్టలేదు, మీ అక్క పుట్టలేదు. కాబట్టి 89 పుడతావేమో ఒకవేళ. ఇంకా నువ్వు పుట్టలేదు, మీ అక్క పుట్టింది, చిన్నపిల్ల. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, డాక్టర్గా చెప్పారు చచ్చిపోద్దని, వారం రోజుల్లో మీ చర్చి తీసుకొచ్చాం. ఈ అమ్మాయి కానీ బతికితే, ఇటు అమ్మాయి బతికితే, మేము 40 మంది వచ్చాం, ఇంకా ఉన్నారు మా కులస్తులు, వాళ్ళది ఏదో కులం అని. ఏం కులం అది? ఏదో ఉంది వాళ్ళకి, కాపులే వాళ్ళండి. మొత్తం మా కులంతో వచ్చేస్తా ఉన్నారు చర్చికి. ఎలా ఉంటుంది నాకు? చాలా సంతోషంగా ఉంటుంది. సంతోషం కాదు, మతి లేదు ఇంక నాకు. ఇంక బాగానే దొరికినాను. ఇంకా ప్రార్థన మొదలేసామండి. అంటే ప్రార్థన మొదలు, మా 6 ప్రార్థన వాక్యం చెప్పేసాము. అంత స్వస్థతగా చెప్పాలి. ఇంకా
వాక్యం స్వస్థల గురించే విన్నారు, ప్రార్థన చేసాము, తీసుకెళ్ళండి, మళ్ళీ శుక్రవారం తీసుకురాను ప్రార్థన చేయడానికి. మందు కింద ఏమేస్తాం, మందులు వేసమే అయిపోయింది, ప్రార్థన చేస్తామే. ఒకటే చెప్పింది దేవునితో, ప్రభువా ఒక్కసారి 40 మంది వచ్చారు, ఈ అమ్మాయి స్వస్థపడితే వాళ్ళ కులస్థలందరూ వచ్చేస్తారంట, ఒక 100 మంది 200 మంది ఉంటారు, చచ్చి నిండిపోద్ది, నువ్వు తప్పక ఈమెను స్వస్థపరచాలి, ఆటలు వేస్తాం దేవునికి. ఇంకా వారం అంతా ప్రార్థన చేశాం. మళ్ళీ శుక్రవారం తీసుకొచ్చింది వాళ్ళమ్మ. ఆ అమ్మాయి అలాగే ఉంది, ఏమీ మార్పు లేదు. శుక్రవారం వచ్చింది, మళ్ళీ వాక్యం చెప్పాము. ఎంతసేపు ఏం చెప్పాలి, దేశు స్వస్థపరుతుడు అని చెప్పాలి, ఇంకా అదేగా బేసు. వాక్యం చెప్పిన ప్రార్థన చేసాం, అందరం ఆమెకి చేతులు ప్రార్థన చేసాం, పంపించేసాం. మళ్ళీ ఆదివారం ఆరాధనకు రావాలి, 3ఓసారి వచ్చింది, అలాగే ఉంది, ఏ మార్పు లేదు. దాని తర్వాత మళ్ళీ మంగళవారం వారం రోజు చచ్చిపోతుంది. ఎవరు చెప్పారు? పెద్ద డాక్టర్. అంటే పెద్ద డాక్టర్ చెప్పిన రోజు మంగళవారం, చెప్పిన రోజు మంగళవారం. ఇప్పుడు చచ్చిపోవాలి అమ్మాయి, సోమవారం చచ్చిపోవాలి, సోమవారానికి వారం అవుతుంది. మళ్ళీ మాకు ప్రార్థన ఎప్పుడు? మంగళవారం. ఈమె సోమవారం చచ్చిపోతే తీసుకురాదు, మంగళవారం తీసుకొచ్చింది వాళ్ళమ్మ. మంగళవారం తీసుకొచ్చింది. ఈ లోపల 40 మంది వచ్చిన వాళ్ళు మొట్టమొదటిసారి వచ్చారు, తగ్గుతూ వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. మంగళవారం వర్తమానం చెప్తున్నాను, చెప్తూ మధ్యలోను ఆ అమ్మాయి తల్లి ఆ అమ్మాయి రెక్క పట్టుకుని లాక్కుపోతుంది. నాకు చాలా బాధ అయింది. అంటే పోయిన మంగళవారం తీసుకొచ్చారు, ప్రార్థన చేసాం, మళ్ళీ శుక్రవారం తీసుకొచ్చాం, ప్రార్థన చేసాం, మళ్ళీ ఆదివారం తీసుకొచ్చారు, ప్రార్థన చేసాం, ఏ మార్పు కనబడలేదు. మళ్ళీ ఇప్పుడు మంగళవారం వచ్చారు, ఏ మార్పు లేదు. ఇంకా నాకు ఏమనిపించిందంటే, వర్తమానం చెప్తున్నాను, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంది రెక్కట్టుకుని. అంటే ఇంక ఇలాగ చెప్తారు వీళ్ళు, ఇంక ఇది స్వస్థపడుతుందా మా అమ్మాయి, చచ్చిపోద్ది అనుకుని తీసిపోతుంది అనుకుని పెద్ద పెద్ద కేకలు ఎత్తున్నాను నేను. ఆయ్ ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఆగుతావు అంటున్నాను నేను. ఆమంటుంది, మా అమ్మాయికి అవుట్కి వస్తుంది అంటుందండి. ఆ రోగం ఏంటి? అవుట్కి రాదు, యూరిన్ పడదు. ఏం పడదు? యూరిన్ పడదు. ఏం తిన్నా అందుకని వాళ్ళు నీళ్ళు తాగించకూడదు, ఎక్కువ వాళ్ళకి తక్కువ పెట్టాలి, నీళ్ళు చాలా తక్కువ పెట్టించాలి, ఆ నీళ్ళు పోవు బయటికి, అవుడికి రాదు కదా. పెట్టి అయ్ ఆగో తీసుకెళ్ళుకో కూర్చోబెట్టగా అని నేను అంటున్నాను స్టేజ్ మీద. ఆమె అంటుంది, వాళ్ళమ్మ, ఆమె పేరు లక్ష్మి కదా, వాళ్ళమ్మ పేరు అశోక్. అప్పుడు లక్ష్మి వాళ్ళ అమ్మ పేరు, ఆ అమ్మాయి పేరు దేవి. ఇప్పుడు దేవి అవుట్కి వస్తుంది అంటుందండి. అర్థమైపోయింది నాకు. అయితే దూరంగా తీసుకెళ్ళొద్దు, ఈ పక్కనే పోయించు. అంటే అందరూ చూస్తున్నారు. కానీ ఎలా పోయేది, ఎలా పోతే రోడ్డు అక్కడ అవుట్కి వస్తుంది అంటున్నా. ఆ రోగానికి ఏమి రాదు, అవుట్కి రాదు. ఆమె అవుట్కి పోతలేదు. డయాలసిస్ చేస్తే నీటిని తీస్తారు, బ్లడ్ని వేరు చేసి బ్లడ్ తిరిగి పైకి వెళ్తుంది, నీటిని యూరిన్ ద్వారా బయటపోతుంది. ఇక్కడ పోయించమంటే పోయించిందనమాట. నేను వర్తమానం చెప్తున్నాను. పోయిన తర్వాత తీసుకొచ్చింది, వర్తమానం ఆపేశాను. పోసింది ఆవిటికి, పోసిందండి. ఏం జరిగింది అన్నాను. ఈ అమ్మాయి యొక్క యూరిన్లోంచి 2 బిళ్ళలాంటివి పడిపోయాయండి, తెల్ల పిల్లలంటే అన్నది. అంటే తెల్ల పిల్లలంటే ఇంకంతేనండి. ఆ అవుట్కి పోతాం రోజంతా పోసింది. అంటే రోజంతా పోసి ఇలాగున్న కడుపు, గుండ్రం కొన్న కడుపు ఆనపగా షేప్ వచ్చింది. అంటే జరిగింది ఇక్కడ. ఇంకా 2-3 రోజులు ఏకంగా పోసింది ఆవిడికి. ముఖం అంతా చిన్నదైపోయింది, చేతులంతా సన్నబడిపోయాయి, పొట్టంతా తగ్గిపోయింది, కాళ్ళంతా తగ్గిపోయాయి. అప్పుడు రాంజీ పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు వాళ్ళ అమ్మ నాన్నను. ఆ అమ్మ ఇప్పుడు చచ్చిపోవాలి,
సోమవారం చచ్చిపోవాలి. మంగళవారం చెప్పాడు 7 రోజులు చచ్చిపోవచ్చు, వారం రోజులు చచ్చిపోద్ది. అంటే మంగళ బుధ లక్ష్మి శుక్రుడు శని ఆది సోమ చచ్చిపోవాలి. తీసుకెళ్ళారు. అదేం తీసుకొచ్చారని అడిగాడు ఆయన. ఆ అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయి చనిపోలేదా అని అడిగాడు. చచ్చిపోలేదండి. ఎందుకు చచ్చిపోదని అడిగాడు. మీరు చెప్పారు కదండి చచ్చిపోద్దని. అప్పుడు జవ్వల దొడ్లో మనోహర్ పాస్టర్ తీసుకెళ్ళామండి. వాళ్ళు ప్రార్థన చేశారండి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం, మళ్ళీ ఈవేళ మంగళవారం, ఈవేళ అవుట్బోర్డ్ మొదలెట్టిందండి. కాబట్టి అలా పోత నీరుడు ఆగిందండి. తీసుకొచ్చాం. ఈ అమ్మాయి బతుకుద్ది, తీసుకున్నాను. ఏమన్నాడు? బతుకుద్ది, తీసుకు. అప్పుడు తెలిసిన నా పేరు ఆయన. ఎవరు చేశారు కార్యం? దేవుడు. దేవుడు. ఎవరు? యేసుప్రభు గారు చేయడా? చేస్తారు. ఇంకప్పుడు నా మీద వచ్చింది విశ్వాసం అందరికీ. ఇంకప్పటి నుంచి వాళ్ళు ఏమన్నారు? 40 మంది వచ్చారు. ఏమన్నారు వాళ్ళు? ఈ అమ్మాయి బతికి జాతి అంతా వచ్చేస్తాం చర్చిలో. నాకు ఆశ ఏంటి? అసలు ఆశ ఏంటి? చర్చిలో ఉండాలి కదండి. అవునా? అంతే. ఎప్పుడైతే కార్యం జరిగిందో వాళ్ళ జాతులు ఎక్కువ మంది రాలేదు, కానీ 150 మంది సంఘం అయిపోయింది నాది. అంటే 150 మంది సంఘం. 6 ఎంతమంది అయ్యారు? 150 మంది. ఇంకా ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు, నేను ఎక్కడ పడితే అక్కడ వాకింగ్ చెప్పేస్తాను. అదే టైంలో ఇక్కడ ఈ పక్కన కూడా చచ్చిపోయిన ఒక మనిషి అయితే చచ్చిపోయింది. పాడి కడుతున్నారు. ఏం కడుతున్నారు? పాడి కడుతున్నారు. ఈ పక్కనే పాడి కడుతున్నారు. అది ఏకంగా 88, ఇప్పుడు చెప్పింది 89. 88 సంవత్సరంలో పాడి కడుతున్నారు. సందులో రాత్రులు పెట్టి మనుషులు పట్టుకొచ్చి చచ్చిపోయిన దానికేమో వాకట్లు పెట్టి వేసేసారు, దుప్పటి కప్పేశారు. పాడంటే తీసుకెళ్ళి అప్పుడు తీసుకొచ్చి నన్ను ప్రార్థన చేయించారు. నేను మీ అమ్మ ఎమ్మెల్యే సరోజిని అని చెప్పేసి ఎమ్మెల్యే ఫ్రెండ్ ముగ్గురు వచ్చాం. ప్రార్థన చేసి వెళ్ళిపోయాం. రాత్రంతా ప్రార్థన చేసాం. ఆమె బ్రతికింది. అప్పుడు అందుకుందండి సేవ. ఇక్కడ అంటే సేవ అందుకుంది. ఈ లోపల ఒకడేం చేశాడు, ఇలా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే స్వస్థత వస్తున్నాయని ఒక రాత్రి 8:30, 9 గంటలకి తీసుకెళ్ళాడు నన్ను. అయ్యగారంటే రండి నా దగ్గరికి, మా ఇంటికి రండి అన్నాడు. వెళ్ళాను. ఇంటి పక్కన పాక ఉంది. పాకలోకి తీసుకెళ్ళాడు. పాకలో అటు ఇటు చూస్తున్నా ఏమీ లేదు. అక్కడ ఒక మేక కట్టేసి ఉంది. అంటే మేక కట్టేసి ఉంది. ఏంటో ఎందుకు తీసుకొచ్చా? మా మేక బాగోలేదండి. అంటే ఏమన్నాడు? మేక బాగోలేదండి, ప్రార్థన చేయమన్నాడు. ఆడికి ఉద్దేశం ఏంటి చెప్పు? జంతువులు కూడా ప్రార్థన చేస్తే బాగుపడుతుంది కదా. మేక బాగోలేదు, ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది. నూనె రాసి ప్రార్థన చేస్తే బాగవుద్ది. ఏం చేయాలి ఇప్పుడు? నేను తప్పదు. నేను ఎక్కడ పోయినా నూనె బుడ్డు పట్టుపోయేవాడిని. అప్పుడు రాత్రి నూనె రాసి ప్రార్థన చేశాను. తెల్లవారుజాముని అది చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది చెప్పాలి. అది కానీ బాగైతే ఇంకోడు వస్తాడు, మా కుక్కకు బాగోలేదు, ఇంకోడు వస్తాడు, మా కోడి గుడ్డెడతా లేదు. అంటే యేసు ప్రభు అంటే బైబిల్లో కుక్కలకి, కోళ్ళకి, మేకలకి, గేదెలకి ప్రార్థన చేశాడా? మనుషులకి బైబిల్లో లేదు. అది బైబిల్లో లేదు. స్వస్థపడవచ్చు. అప్పుడు దేవుడు నాకు చాలా విచిత్రమైంది. ఎందుకు మేక బాగోలేదని ఒక తలంపు వచ్చింది. అప్పుడు దేవుడు నాకు చెప్తున్నాడు, మేకే బాగైతే ఇక నువ్వు పశువుల డాక్టర్ అవుతురా. ఏ డాక్టర్ అవుతావు? పశువుల డాక్టర్. మరి నువ్వు సేవ చేస్తే కుమారపాలెంలో సంఘం వరకు వచ్చింది అనుకుంటున్నావు. స్వస్థలే. మొట్టమొదటి దినాల్లో నా జీవితంతో స్వస్థలే. ఇప్పుడు కూడా చాలామంది ఎందుకు ప్రతి వారం వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. బాగుపడతాం. బైబిల్లో ఉంది. బైబిల్లో ఉంది. ఎన్నిసార్లు చెప్పారు? అయ్యారండి మీరు ప్రార్థన చేశారండి, తగ్గిపోయిందండి. అంటే
తగ్గిపోయింది. ఆ. నేను షుగర్కేమో మందులు వాడుతున్నా, మనం చెయ్యెత్తాడు ఆడికేమో స్వస్థ వచ్చేది. మరి ఏంటి అంటే అప్పుడు పౌలు జ్ఞాపకం వచ్చాడు. పౌలు ఎంతమందిని స్వస్థపరిచాడు? చాలా మంది. మరి తిమోతి ఎందుకు స్వస్థపరచలేదు? 2 తిమోతి, మొదటి తిమోతి? మొదటి తిమోతి. నీ కడుపు జబ్బు నిమిత్తము ఉంటుంది చూడ అక్కడ, నీ కడుపు జబ్బు నిమిత్తము. మొదటి తిమోతి 5:24, 23. ఇక మీదట ఓ తిమోతి, ఇక మీదట ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు చెప్తున్నా. నీళ్ళే త్రాగక ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము బలహీనత కొరకు ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. ద్రాక్షారసం ఏముంది? స్వస్థం. మరి బలం అది ద్రాక్షరసం అంటే అప్పటికప్పుడు తీసింది, అది వైన్ అని తీసుకోవద్దు. ద్రాక్షరసం అనగానే ఇంగ్లీష్లో వైన్ అనేకూడదు, ద్రాక్షరసం అంతే. వైన్ అంటే ఏంటి? కొట్లు అమ్మేది. ఇదేంటి? ద్రాక్షాకాయలు తెచ్చి కడిగి పిసికి కొంచెం షుగర్ వేసి మరగబెట్టి తాగేది ద్రాక్షారసం, అది మంచిది. అదే వైన్ అని చెప్పేసి వైన్ షాపులు అమ్మేది, అది మత్తు ఇస్తుంది, అది తాగకూడదు. ద్రాక్షరసం అనగానే వైన్ అనేకూడదు. మరి పౌలు యొక్క విషయంలో అతనికి చేతులకి తగిలిలా ఎక్కడ 19వ అధ్యాయంలో ఉన్నా, 19వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం చదివది. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం. అతని చేతులు తగిలిన 12వ వచనం. అతని శరీరమునకు, అతను అన్నమాట పౌలు శరీరమునకు తగిలిన చేతిగుడ్లైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను, దయ్యములు కూడా వదిలిపోయా. మరి ఇంత ప్రభావంతో ఉన్నాడు పౌలు, తన శిష్యుడైన తిమోతిని ఎందుకు స్వస్థపరచలేదు? అంటే దేవుని చిత్తము ఒకసారి ఒకలాగా ఉంటుంది, ఒకసారి మరొకలాగా ఉంటుంది. ఎల్లప్పుడూ స్వస్థపడిపోరు. అర్థమవుతుందా నీకు? అవును, అర్థమవుతుందా? మరి తిమోతిని ఎందుకు దాసం దాకమంటున్నాడు? జబ్బు పడిన వాళ్ళ దగ్గరికి ఏం పట్టుకెళ్తాం? ద్రాక్షపళ్ళు పట్టుకెళ్తాం, అవునా? ద్రాక్షపళ్ళు ఏంటిది, బత్తాకాయలు పట్టుకెళ్తారా? ఎందుకు? వాటి ద్వారా కూడా స్వస్థలు సహజ సంబంధంగా. కాబట్టి దేవుని చిత్తమే స్వస్థపడతారు, లేకపోతే లేదు. ఎక్కడో ఎన్నో జిల్లాల నుంచి, నాకు ఎన్నో రాష్ట్రాల నుంచి, అయ్యగారు మాకు ఎవడో చెడు పెట్టాడండి, వాళ్ళు ఇక్కడ రాలేరు, నేను అక్కడికి వెళ్ళలేను. ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే నూనె పుడ్డు పట్టుకోమంటాను, ప్రార్థన చేస్తే రాసుండా పోతాలి. ఎలా వస్తుంది స్వస్థ? అంతే. దేవుని చిత్తమైతే జరుగుతాయి, లేకపోతే ఎల్లకాలం స్వస్థలు అలాగే జరగాలని కాదు. భక్సింగ్ గారు ఎంతమంది స్వస్థపరిచాడండి? భక్సింగ్ గారు సాక్ష్యంలో స్వస్థలు ఉండవు, సాక్ష్యంలో స్వస్థల గురించి భక్సింగ్ గారు స్వస్థతల గురించి, డబ్బు గురించి చెప్పడు. ఆయన యొక్క విధానం అంతే. స్వస్థత గురించి చెప్పడు, డబ్బు అక్కడి గురించి చెప్పడు. కానీ డబ్బు వచ్చేస్తుంటుంది, స్వస్థలు జరుగుతుంది. ఎన్ని చేశాడో చెప్పలేను. స్వస్థలు ప్రేమగల హస్తాలు ఉంటుంది పుస్తకం, ప్రేమగల హస్తాలు. ఎటువంటి వ్యక్తుల్ని బాగు చేశాడు. నిన్న స్టీఫెన్ అని చెప్పేసి ఒకడు సాక్ష్యం చెప్పాడు, భక్సింగ్ గారు ఎన్ని స్వస్థలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. కానీ ఆయన ఇప్పుడు స్వస్థల మీద దృష్టి పెట్టలేదు. ఆయన కేవలం ఆత్మరక్షణ. భక్సింగ్ గారు ఏంటి? ఆత్మరక్షణ. నువ్వు ఆర్ యు బోర్న్ అగైన్ అంతే. అంటే నువ్వు రక్షింపడ్డావా? కొంతమంది అవతల వ్యక్తి రక్షింపడ్డ ముఖ్యం కాదు, వీడికి స్వస్థపడితే గొప్ప. అంటే స్వస్థపడితే గొప్ప తప్పది. ఒక వ్యక్తి స్వస్థపడవచ్చు, కానీ పరలోకం చేరపోవచ్చు. రక్షింపడితే చేరుతాం అంటే పరలోకం ముఖ్యమా, స్వస్థ ముఖ్యమా? పరలోకం చేరటం. కానీ బైబిల్ అంతా పాత నిబంధన కొత్తగా స్వస్థలే, అంతేనా? అంతే. పరలోక రాజ్యంలో కూడా స్వస్థలే, పరలోక రాజ్యంలో కూడా స్వస్థలు ఉంటాయి. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం, ప్రకటన 22, 1, 2, 3, 4 వచనాలు.
పరలోక రాజ్యంలో కూడా ఉంది స్వస్థత. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆ, మొదటి నుంచి. ఆ, మరియు స్ఫటికం వలె ఉమ్, మరియునట్టి జీవజలముల నది ఆ, దేవుని యొక్కయు ఆ, గొర్రెపిల్ల యొక్కయు ఆ, సింహాసనం వద్ద నుండి ఆ, ఆ పట్టణము రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ. ఆ దూత నాకు చూపెను. చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆ నదికి ఇవ్వలను ఆవలను ఆవలను జీవవృక్షముండెను. జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు నెల నెలకు ఫలించుచు ఫలించుచు 12 కాపులు కాయను 12 కాపులు కాయను. కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు ఆ వృక్షం ఆకులు జనములను స్వస్థపరచుటకై ఆ, వినియోగించును. మరి పరలోకం స్వస్థ లేవు. ఉన్నాయి. దేనివల్ల? దేనితో స్వస్థ? జీవవృక్షము జీవవృక్షం ఆకైతే స్వస్థ. ఆకులు మరి దేవుడు ఏంటి పరలోక రాజ్యంలో ఉన్నారు. స్వస్థపరుస్తుంది కదా. అది అక్కడ అలాగా అంటే ఆత్మలకి ఏముంటాయి? రోగాలు, ఆత్మరోగాలు. అంటే ఆత్మరోగాలు, రోగాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఆత్మరోగాలు, శరీర రోగాలు. శరీర రోగాలు. అర్థమవుతుందా? అవును. ఆత్మరోగాలు పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలం యొక్క ఆకు నోట్లు అయితే ఏమవుద్ది? స్వస్థత వచ్చేది. కాబట్టి ఎవరి ప్రవీణ్ దేవినగర్ విజయవాడ. దేవీనగర్ విజయవాడ తెలుసుకోవాలి. ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పనాకి వీడియో లాంగ్ అయిపోద్ది కాబట్టి ఆఫ్ చేస్తాను. ప్రభు నీకు సహాయం చేయను గాక. ఇలాంటి ఎవరికైతే ఈ ప్రశ్న ఉందో వారు తెలుసుకుందురు గాక. ఆమేన్.